ఇంట్లో ఉన్న కోడల్ని అదుపులో పెట్టకపోతే వచ్చే కోడలు నిన్ను అదుపులో పెడుతుంది. ఆ తర్వాత మొగుళ్ళని నా బతుకు, మొగుడున్న నీ బతుకు ఒక్కటే అవుతుంది. ఇక నీ ఇష్టం. వెళ్ళొస్తాను. సుమంగళి, నువ్వేంటి మీ వదిన రూమ్లో నుంచి వస్తున్నావు? ఏం లేదన్నయ్యా, వదిన తీసుకున్న నిర్ణయం తప్పని నువ్వు బాధపడుతుంటే చూడలేక వదినికి సర్ది చెప్పి వస్తున్నాను. ఏం చెప్పావమ్మా మీ వదినికి? బిడ్డల్లేని నేనే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే 3 పిల్లల తల్లివైన నువ్వు ఆ అమ్మాయి కొడుకు గురించి ఎందుకు ఆలోచించవదినా అని అడిగాను. ఎవరి గర్భశోకము మన ఇంటికి తగలకూడదు వదినా. ఆ శోకం మనకి శాపమవుతుంది, ఇంటికి కుటుంబానికి మంచిది కాదు. నీ మనసు మార్చుకో అని వదినికి మంచి చెడు చెప్పొస్తున్నానన్నయ్యా. ఈ ఇంటి గురించి ఎంతగా ఆలోచిస్తున్నావమ్మా? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారన్నయ్యా? ఈ ఇల్లే నాకు గుడి, మీరే నాకు దేవుళ్ళు. నీకు పసుపు కుంకుమ లేకపోయినా పచ్చటి మనసుందమ్మా. నువ్వు బంగారం. బంగారమా భోషాణమా ఏమీ కాదు. నాకు పెళ్లి కాని ఈ ఇంట్లో ఎవ్వరికి పెళ్లి కాని పని. అదే నా లక్ష్యం. సుశీల, సుశీల, వసు ఎక్కడికి వెళ్ళింది సుశీల? ఒకసారి ఫోన్ చేయి. చేశానండి, ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళింది. ఫోన్ ఇంట్లో పెట్టి ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు ఇలా చేయదే. అదిగో వచ్చినట్టుంది. పింకీ, ఎలా ఉన్నావమ్మా? ఎప్పుడొచ్చారు? ఫైన్ ఆంటీ, ఈరోజే వచ్చాను. అత్తారిల్లు కొత్త కాపురం ఎలా ఉన్నాయమ్మా? ఆల్ గుడ్ అంకుల్. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు వసు? కూరగాయలకమ్మా. ఫోన్ తీసుకెళ్ళి ఉండొచ్చు కదమ్మా. పక్కనే కదా అని తీసుకెళ్ళలేదు నాన్న. ఇంతసేపు ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఏమైంది? బన్నీ ఏమైనా గొడవ చేశాడా? గొడవ చేయలేదమ్మా, గుడ్ న్యూస్ చెప్పాడు. గుడ్ న్యూసా? వాడితో చెప్పించే బదులు నువ్వే మాతో చెప్పుండొచ్చుగా. ఏమంటున్నావమ్మా? ఏది ఏమైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు వసు. ఏంటి నాన్న ఏదేదో చెప్తున్నారు? ఈ మధ్య నన్ను కన్ఫ్యూజ్ చేయడమే మీ పని అయిపోయింది. నువ్వే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మాతో కాదు అన్నావు, బన్నీతో అవును అన్నావు. ఏ విషయం గురించి అంటున్నావమ్మా? పెళ్లి విషయం వసు. ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేనెప్పుడు ఒప్పుకున్నాను? పెళ్లి కొడుకుని చూడమని నిన్న మీ నాన్న నీకు ఫోటో ఇచ్చాడా? ఇచ్చారు, కానీ నేను ఆ ఫోటో చూడలేదు. ఫోటో చూడకుండానే బన్నీ దిండు కింద పెట్టావా అమ్మా? నేను ఫోటోని దిండు కింద పెట్టడం ఏంటి నాన్న? దిండు కింద డాడీ ఫోటో ఉందని బన్నీ చెప్పాడు. నువ్వు పెట్టకపోతే ఫోటో అక్కడ ఎలా ఉంటుంది? ఓ, ఫోటో మీరు పెట్టి నన్ను దబాయిస్తున్నారా? బన్నీతో చెప్పేస్తే ఒప్పుకుంటానని ఇలా ప్లాన్ చేశారా? లేదు, నేను పెట్టలేదు వసు. నేను కూడా పెట్టలేదు వసు. మీరిద్దరు కాకపోతే ఇంకెవరు పెడతారు? నేను పెట్టాను.
నువ్వు ఎప్పుడు పెట్టావే? ఇందాక నీకోసం ఇంటికొచ్చాను. ఇంట్లో ఎవరూ లేరు. వసు, 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 డాడీ కావాలా బన్నీ? ఇదిగో నీ డాడీ. ఎంత పని చేసావే? చాలా మంచి పని చేసావమ్మా. ఏంటి మంచి? ఆ దేవుడే నీతో ఈ పని చేయించాడమ్మా. ఏ దేవుడు నాన్నా? నీకు పెళ్లి చేయాలనుకుంటున్న దేవుడు. ఆ దేవుడేం అనుకోలేదే, వీళ్ళే అనుకున్నారు. వీళ్ళతో చేరి నువ్వు నా పెళ్ళిని డిసైడ్ చేయాలనుకున్నావా? నేనేం నీ కోసం చేయలేదు, నా ఫ్రెండ్ వసు కోసం చేశాను. ఆ ఫ్రెండ్ వసుని నేనే కదా. నేను నీ ఫ్రెండ్ అని ఒప్పుకుంటే నువ్వు ఈ పెళ్లి చేసుకో. మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ. అడగగానే డాడీ ఫోటో గిఫ్ట్ గా ఇచ్చావు. డాడీ చాలా బాగున్నారు మమ్మీ, హీరో లాగున్నారు. ఇంత మంచి డాడీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్విచ్చిన గిఫ్ట్స్ లో ఇదే బెస్ట్ గిఫ్ట్. ఐ లవ్ యూ మమ్మీ. I love you, Daddy. బన్నీలో ఈ సంతోషమే కదా నువ్వు చూడాలనుకున్నావు, ఈ హ్యాపీనెస్ నే కదా నువ్వు కోరుకున్నావు. ఫోటో ఇచ్చినందుకే బన్నీ ఇంత ఆనందపడుతుంటే ఇంక పెళ్లి చేసుకుని డాడీనిస్తే ఇంకెంత ఆనందపడతాడో ఆలోచించు. అవును వసు, బన్నీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ప్రతిరోజు నువ్వు వాడి కళ్ళలో ఆనందం చూడొచ్చు. తల్లిగా నువ్వు వాడిని ఎంతగా ప్రేమిస్తున్నావో, తండ్రి ప్రేమ కోసం వాడు ఎంతగా తప్పిస్తున్నాడో ఒకసారి ఆలోచించమ్మా. ఆ పసి మనసును అర్థం చేసుకోమ్మా. ఇప్పటి వరకు నువ్విచ్చిన గిఫ్ట్స్ లో ఇదే బెస్ట్ గిఫ్ట్ అని బన్నీ అన్నాడు. ఆ గిఫ్ట్ ని పెళ్లిని నిజం చేయవసు. బన్నీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు.
ఇదమ్మా వరుస. పెళ్ళంటేనే మూగదైపోతుంది. మాతోనే ఉండిపోతాను అంటుంది. కొత్త జీవితం వద్దు అంటుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇది చాలా మంచి సంబంధం అమ్మా. అభిరామ్ బాబు చాలా మంచోడు. ఆ ఇంట్లో వసు జీవితం హాయిగా ఉంటుంది. వసు ఏమో ఒప్పుకోవట్లేదు. డోంట్ వరీ అంకుల్, అభిరామ్ నాకు కూడా తెలుసు. నా వెడ్డింగ్ చేసిన తనే కదా. ఎలాగైనా వసుని నేను ఒప్పిస్తాను. అయ్యి పొన్నగంటి కూర పావని మేడం ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎన్ని మార్కెట్లు తిరిగినా దొరకలేదు. ఇప్పుడు లక్కీగా దొరికింది, తీసుకెళ్దాం. బాబు, ఈ పొన్నగంటి కూర కావాలి. ఎంత కావాలి? అంతా ఎంత? 100. ఇందా. స్వామి, మా అత్తయ్య మనసు మార్చి ఎలాగైనా ఆ అమ్మాయి ఇంటి కోడలయ్యేలా చూడు. అభికి ఆ అమ్మాయి అన్ని విధాలుగా సరిజోడు. పైగా ఇది నువ్వు చూపించిన సంబంధమే కాబట్టి నీపైనే భారం వేస్తున్నాను. తను ఈ ఇంటికొచ్చాక నేను అత్తయ్య ఎలా ఉంటామో అలాగే ఉండాలి. నా రింగ్ ఎక్కడ పోయింది? నువ్వేం చేస్తావో తెలీదు స్వామి. అతి త్వరలో ఆ అమ్మాయి ఈ ఇంట్లో కుడికాలు పెట్టాలి. మేడం, మేడం గారు, మేడం, మేడం గారు. ఏం బాబు పిలిచావు? మేడం అని పిలిచింది మిమ్మల్ని కాదులేండి. ఓరి బొక్క సచ్చినోడా, ఆ? నేను మేడం కాదా? మీరు మేడం కాదండి, ఢామ్ ఢామ్ ఢామ్. డామ్ డామా అంటే? అంటే మేడంలో ఒక డామ్ ఉంటుంది, మీరు ఢామ్ ఢామ్లు అన్నమాట. ఆ? అంటే మేడం కంటే ఎక్కువ అన్నమాట. సరే కానీ ఆ బ్యాగ్ లో ఏముంది? పొన్నగంటి కూరండి. ఏదో బంగారం అన్నట్టు చెప్తున్నావేంటి? ఆయన ఎప్పుడూ ఆకులు అలవలేనా?
ఏ చికెనో మటనో లేక ప్రాన్స్ ఫిషో తీసుకురావచ్చు కదా. శివ శివ, ఆ? ఏమైంది? నేను శాకాహారినండి. అయితే మాంసాహారం మా ఆచారం కాదండి. మీరు చెప్పినవి మా ఇంటా వంట ఉండవు. అందుకే ఇలా తగలడ్డావు. నువ్వు మేకల ఆకులు తింటావేమో, నాకు ముక్కలేందే ముద్ద దిగదు. ఇవి మీకోసం కాదండి. మరి నువ్వు తినడానికి తెచ్చుకున్నావా? కాదండి, పావని మేడం గారు అడిగారు. ఆ? ఏంటి బాబీ? మొన్న మీరు అడిగిన పొన్నగంటి కూర ఇవాళ మార్కెట్లో దొరికింది మేడం. ఆ పావనే లేదు. అభితో ఏం చెప్తోందో తెలుసా? నీకు వయసు వచ్చిందే తప్ప బుద్ధి రాలేదంట. నీది గుండె కాదంట, రాతి బండ అంట. పొరపాటున ఆడదానిగా పుట్టావంట. ఆ కూరంటే అత్తయ్య గారికి చాలా ఇష్టం. చేసి పెడితే కడుపు నిండా తృప్తిగా తింటారు. ఇటివ్వు. మీ అత్తయ్యకు ఏ కూర అంటే ఇష్టమో నీకు తెలుసు, కానీ తన మనసులో ఏముందో నీకు తెలీదు. ఏమంటున్నారు పిన్ని? అనడానికి ఏముందమ్మా? వేళకి కడుపు కింద పడేస్తే సరిపోతుందా? మనసు తెలుసుకుని మసులుకోవటం తెలియాలి కదా. ఇప్పుడు ఎవరి మనసు తెలుసుకోవాలి? ఆ? అయ్యో, చూసావా వదినా? ఎవరి మనసు తెలుసుకోవాలి అంటోంది నీ కోడలు. నీ ముందే ఇలా అంటే నీ వెనక ఇంకెన్న అంటోందో. ముందో మాట వెనకో మాట అనే అలవాటు నాకు లేదు పిన్ని గారు. మీరు అనవసరంగా గొడవలు పెట్టకండి. విన్నావా వదినా? నేను గొడవలు పెడుతున్నానంట. ఎవరి మధ్య గొడవలు పెడుతున్నారో నీకు తెలీదంటోంది. నాకేం తెలుసొద్దునా? ఏమీ తెలీదు. అందుకేగా అందరూ ఆరిందలైపోయి నన్ను నానా మాటలు అంటున్నారు. అమ్మయ్యా, వదినకి నిప్పు రాజేశాను. ఇక మండటం ఖాయం. నిన్న మొన్నటి వరకు అత్త అత్త అని నెత్తి మీద పెట్టుకుని తిరిగింది. ఈరోజు ఇంకొకరిని తల మీద ఎత్తుకోవడానికి నన్ను కింద పడేసింది. హ, అత్తయ్య, అది కాదు అత్తయ్య. ఎవరత్త ఎవరు కోడలు అంతా మిథ్య. రోజు ఇలా కడుపు నిండిపోతే ఎంత హ్యాపీనో తెలుసా? బాధపడకండి మేడం. ఆవిడ గురించి మనకు తెలిసిందేగా. ఏదో ఒక గొడవ పెట్టుకుందే ఆవిడకు పూట గడవదు. నేను బాధపడుతోంది పిన్ని మాటలకు కాదు, అత్తయ్య మాటలకు. ఆవిడ గురించి అస్సలు పట్టించుకోకండి. మేడం కోపం తాటాకు మంట లాంటిది. త్వరగా కూర చేసి పెట్టండి. మొదటి ముద్దకే మీ మీద కోపం పోతుంది. మీతో నవ్వుతూ మాట్లాడతారు. అంతేనంటావా బాబీ? ఆ మాట మీకు మళ్ళీ నేను వేరే చెప్పాలా మేడం? కోపంలో ఉన్న అత్తయ్య గారిని, మావయ్య గారిని, భర్తని కూల్ చేసేది కమ్మటి వంట. మీరు వెళ్ళి వంట చేయండి. అలాగే బాబీ.